ఉస్మానియా హాస్పిటల్ మార్చిలో నాంపల్లి అగ్ని ప్రమాద బాధితుల పోస్టుమార్టం కొనసాగుతుంది. మృతుల్లో చిన్నారులు ప్రణీత్, అఖిల్ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. దీంతో కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు పోలీసులు. ప్రభుత్వ అంబులెన్స్ లో స్వగ్రామం పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇద్దరు పిల్లల స్వగ్రామం నల్గొండ జిల్లా ఎర్రగంట్లపల్లి. మరొకవైపు మృతదేహాలు తీసుకువెళ్లకుండా అంబులెన్స్ ను బంధువులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ఇక్కడే ఉంటామని చెప్తున్నారు బంధువులు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. నాంపల్లిలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో భాగంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అందులో వాచ్మెన్ గా పనిచేసినటువంటి ఇద్దరు దంపతులకు చెందినటువంటి ఇద్దరు చిన్నారులు కూడా మృతి చెందారు. దానికి సంబంధించి ఇప్పటికే అటు పోస్టుమార్టం కార్యక్రమం కూడా పూర్తయింది. అయినప్పటికీ కూడా అటు పోస్టుమార్టం పూర్తి చేసి ఇప్పటికే అటు బంధువులకు యొక్క మృతదేహాలను అప్పచెప్పినప్పటికీ కూడా బంధువులు వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి కూడా కాస్త ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి హామీ కూడా అందలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి ఇటు ఇప్పటివరకు ఎలాంటి మంత్రి గానీ ఎలాంటి కలెక్టర్ గానీ వచ్చి వారికి ఎలాంటి హామీ ఇవ్వాలి అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మృతదేహాలను తీసుకెళ్లిన తర్వాత వారికి కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది, వారికి ఎలాంటి హామీ కూడా ఇవ్వకపోతే ఎలా అని చెప్పేసి అటు గ్రామస్తులు కావచ్చు, వారి బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అటు అంటే మృతదేహాలను అప్పచెప్పిన తర్వాత కూడా తీసుకెళ్లకుండా అవుతున్నారు, దేని గురించి? అట్లా తీసుకెళ్ళమంటే అలా ఎవరన్నా ఒకరు రావాలి, ఓనర్ అన్న రావాలి. 20 సంవత్సరాలు మా అల్లుడు మా బిడ్డ పనిచేసి ఆ షాప్లో ఇల్లు అది చేసి పెట్టి ఆ ఓనర్ కూడా ఫోన్ చేస్తున్నాడు, అసలు కలవట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. మాకు న్యాయం జరిగిన దాకా నా పిల్లలు నా మనోళ్ళు అవుతారు. 11 సంవత్సరాలు, ఒక 9 సంవత్సరాలు నా మనోళ్ళు, నా అల్లుడు, నా బిడ్డ. మాకు న్యాయం చేసిన దాకా ఇక్కడ నుంచి బండి కదిలియము, వ్యాన్ కదిలియము, మాకు ఇక్కడికి వచ్చి న్యాయం చేయాలి. మా ఇల్లు మునిగిపోయింది, అయిపోయింది. 20 సంవత్సరాలు పని చేసిండు మా అల్లుడు, ఇల్లు ఇచ్చిండు, అది చేసిండు, అది అడ్డు పెట్టుకొని 20 సంవత్సరాలు చేసినాక ఇలా గౌరవం వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటా పారిపోతాను. ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, సమాధానం చెప్పాలి మాకు, అంతేగా సార్. మాకు న్యాయం జరిగిందా? వెళ్ళిపోతాం. అట్లా మాకు వచ్చిన దాకా ఇక్కడికి వెళ్ళాం. అంతేకాదు, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ దగ్గర కూడా బంధువులంతా కూడా ఇక్కడ వచ్చి భారీగా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. కుటుంబ సభ్యులంతా కూడా ఏదేమైనప్పటికీ అటు ఏదైతే సుమారుగా గత కొన్ని సంవత్సరాలుగా అదే షాప్ లో వాచ్మెన్ గా పనిచేసినటువంటి ఈ యొక్క దంపతులకు సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు కూడా అక్కడ జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోవడంతో వీరంతా కూడా ఆందోళనకు దిగారు. అంతేకాకుండా ఒక షాప్ కు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇప్పటివరకు స్పందించలేదంటూ, అంతేకాకుండా అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి హామీ దక్కలే అని చెప్పేసి, అంటే ఇప్పటికే అటు నిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో మంత్రులు కూడా వచ్చి పరిస్థితిని సమీక్షించారు తప్ప వారికి ఎలాంటి హామీలు ఇవ్వలే అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం వారి బంధువులే కాదు, గ్రామం నుంచి కూడా ఇప్పటికే చాలా మంది కూడా ఉస్మానియా ఆసుపత్రి మార్చరీ వద్ద కూడా వచ్చి చేరుకుంటున్నారు. వారితో పాటుగా కూడా వారితో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా వారికి న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడ నుంచి మృతదేహాలను తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉండదు. కేవలం అటు షాప్ సంబంధించినటువంటి ఓనరే మాత్రమే కాకుండా ప్రభుత్వం అంటే అధికారులకు సంబంధించిన నిర్లక్ష్యం కూడా ఈ యొక్క నిన్న జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున కూడా ఎక్స్గ్రేషియా ఇస్తూ వారికి అవసరమైనటువంటి భద్రత హామీ ఇవ్వాలని చెప్పి వారు కోరుతున్నటువంటి పరిస్థితి